హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైన్‌క్రాఫ్ట్ హార్డ్‌కోర్ సిరీస్ గాయ్స్. అయితే డ్యూయల్ హార్డ్‌కోర్ సిరీస్. యాహ్! చూడండి, ఇదే మన స్కిన్ వచ్చేసి. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. అండ్ మీరు అనుకోవచ్చు డ్యూయల్ హార్డ్‌కోర్ సిరీస్ అని చెప్పి ఒక్కడే కనిపిస్తుండేనని. యాహ్! మా ఫ్రెండ్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్‌లో వస్తాడు గాయ్స్. కొద్దిగా ఫస్ట్ ఎపిసోడ్‌లో రాలేడు. అండ్ యాహ్! ఫస్ట్ ఎపిసోడ్‌లో అయితే మనమే స్టార్ట్ చేద్దాం. ఇంకా వెళ్ళిపోదాం గాయ్స్. హార్డ్‌కోర్ చాలా భయం నాకు ముందే హార్డ్‌కోర్ అంటే. తెలిసిందే అందరికీ ఎందుకు హార్డ్‌కోర్ అంటే అంత భయమో. ఒకసారి పోతే మళ్ళీ రీస్పాన్ కాలేం. అండ్ ఇప్పుడైతే మనం ఫస్ట్ ఒక బెడ్. అప్పుడే హాఫ్ డ్యామేజ్. మనం అయితే జంగల్లో బాగా స్పాన్ అయినాం గైస్. అక్కడ షీప్స్ దొరకడం కష్టమే నాకు తెలిసి. గైస్ ఇక్కడ సైడ్ అయితే ఫారెస్ట్ ఉంది, ఇక్కడ సైడ్ ఏమో జంగిల్ ఉంది. అంటే జంగిల్ బయోమ్, ఫారెస్ట్ బయోమ్స్ ఉన్నాయి. అంటే మన మధ్యలో స్పాన్ అయినాం గైస్. ఫస్ట్ అయితే హుడ్ తీసుకుందాం. హుడ్ కావాలి. గైస్ ఈవినింగ్ అయితే అయిపోతుంది, మనకి ఇప్పటివరకు ఒక్క షీప్ కూడా దొరకలే. ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇప్పుడు. కోబుల్ స్టోన్ గైస్. కోబుల్ స్టోన్ అంటే మామూలుగా జనరేట్ కాదు మనకి. అంటే అక్కడ ఏదో స్పానర్ ఉంది. కోఆర్డినేట్స్ అయితే గుర్తుపెట్టుకుందాం ఆగండి గైస్. కోఆర్డినేట్స్ అయితే గుర్తుపెట్టుకుందాం, తర్వాత ఎప్పుడైనా వద్దాం. ఫస్ట్ ఎపిసోడ్లోనే మనకి స్పానర్ దొరికింది. స్పానర్ ఇంకేమైనా అయ్యి ఉండొచ్చు, కానీ అక్కడైతే ఏదో ఉంది స్ట్రక్చర్. నైట్ అయిపోతుంది, తెలిసిందేగా జాంబీస్ ముందే హార్డ్‌కోర్ ఇది. మనకి బెడ్ దొరకలే కాబట్టి ఒక దారి అవుతుంది. ఓ ఇది కాదు, అది మా కేవ్ ముందే ఇది. కింద లోయలో దాక్కోవడం గైస్. యా స్పైడర్ వచ్చేసినప్పుడే. గైస్ ఇంకా మార్నింగ్ అయిన తర్వాత అయితే కలుద్దాం. గైస్ మార్నింగ్ అయితే అయింది, కానీ బయట స్కెల్టన్ సౌండ్స్ నాకు ఇంకా వినిపిస్తున్నాయి. లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. అబ్బా అబ్బా అబ్బా, అరే ఆగరా, వద్దురా. హార్డ్‌కోర్ ఇది, ఒక్కసారి పోతే మళ్ళీ ఉండదురా, దండం పెడతారా. అమ్మమ్మ, ఇప్పుడే మార్నింగ్ అయినట్టుంది. మనం ఫస్ట్ అర్జెంటుగా షీప్స్ని ఎతకాలి. పైకి వెళ్ళిపోయి అటు సైడ్ చూద్దాం. ఇటు సైడ్ అయితే షీప్స్ లేవు మరి. మా ఎండర్ మ్యాన్, దీని కళ్ళకి అస్సలు చూడవద్దు. అసలు నువ్వు ఎందుకు వచ్చినావు రైడ్కి? షీప్స్ అయితే కనిపించినాయి గాయస్. అసలు ఎన్ని ఎగ్స్ కావాలి నీకు? మనకి ఒక ఊలు అయితే వచ్చింది గాయస్, ఇంకొక ఊలు కావాలి. ఇంకా 2 ఊళ్ళు కావాలి. ఇంకొక ఊలు కావాలి. నాకు షీప్ ఏది? ఆడుంది గాయస్. సౌండ్ రాకపోయేసరికి షిప్ సౌండ్ రీస్పాండ్ అయిందేమో అనుకున్నా. నన్ను ఎలా బలి చేయాలనుకుంటాను కింద కేవ్లోకి తీసుకొచ్చింది నన్ను మెల్లగా. కాపర్ ఉంది, మనం టూల్స్ లేవు కాబట్టి తర్వాత వద్దాం. ఫస్ట్ అర్జెంట్ టూల్స్ వేసుకోవాలన్నీ. జంగల్ ఎక్కడి నుంచి వచ్చినాం గాయస్? మనం ఇప్పుడు ఆ జంగల్కి వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలి? ఎందుకంటే బ్యాంబూ ఉంటాయి, అవసరం పడతాయి ఫ్యూచర్లో అయినా. ఓ సవానా, ఎన్ని బోయమ్స్ ఉన్నారా ఒక్కటే కాడ? ఏమో గైస్, మనం అయితే ఇప్పుడు జంగల్కి వెళ్ళిపోదాం మళ్ళీ. టూల్స్ అయితే క్రాఫ్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఇట్లని ఒడ్లకు మార్చాలి. స్కెల్టన్ సౌండ్ గైస్. సాంబీ సౌండ్ కూడా వస్తుంది.
మామూలుగా భయం కావట్లేదు guys నాకైతే. అన్ని మాన్స్టర్ల సౌండ్స్ అయితే వస్తున్నాయి. అర్జెంట్ పికాక్స్ చేసుకుందాం. ఒక స్వాడ్ కూడా చేసుకుందాం. ఇదవుతుంది. నాకైతే మామూలుగా భయం కావట్లేదు కూడా. బెడ్ తర్వాత చేసుకోవచ్చు guys. ప్రస్తుతానికైతే ఈ నుంచి వెళ్ళిపోదాం. ఫస్ట్ దీంట్లో బ్రతుకుండాలి, అది ఇంపార్టెంట్. వామ్మో గాయస్, ఇదైతే పెద్ద రివ్యూనే ఉంది. వామ్మో, వెనకాల చూడండి, స్కెల్టన్ గార్డ్ కొడితే ఇప్పుడే ఫస్ట్ ఎపిసోడ్ అనేది వస్తాం మనం. అసలు దాంట్లోకి ఇప్పుడు పోయే ఆలోచనే లేదు నాకైతే. జంగిల్ కనిపిస్తే ఇంకొన్ని వాటర్ మిలన్స్ తెచ్చుకుందామని నేను చూస్తున్నా. ఇది కనిపిస్తుంది మన దాదాపు వచ్చేసింది. నాకు అర్థమవుతుంది అది. జంగల్ దొరికేసింది guys. దీంట్లో మాబ్స్ ఉంటే నాకు తెలిసి స్పాన్ కాలే అనుకుంటా ఇట్లా. ఎందుకంటే మనం ఇప్పుడు డ్యామేజ్ అవుతుంటే భయం మామూలుగా అట్లే guys. అట్లా వెళ్ళి చూద్దాం. ఇట్లా చేసేసినాక మొత్తం ఫారెస్టే ఉంది, ఏం లేదు. మాబ్స్ స్పాన్కి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇట్లాంటి ఏరియాలో. క్యాట్ కొద్దిగా ప్లెయిన్స్ లెక్క కూడా లేనట్టుంది guys ఎక్కడ. సంథింగ్ ఏదో ఓషన్ రివర్ లెక్కన ఉంది. ఇది అటు సైడ్ ఓషన్, ఇది రివర్ అనుకుంటా. అటు సైడ్ అయితే వెళ్ళిపోదాం. అండ్ అక్కడ కొద్దిగా ఖాళీ ఉంది అనుకునే లోపలనే ఇక్కడ పెద్ద మౌంటైన్ జనరేట్ అయిపోయింది. మౌంటైనేనా అది? పోదాం, అటు సైడ్ పోదాం. మనకైతే కొద్దిగా ప్లెయిన్ ఏరియా ఉంటే చాలు ఇప్పుడు ప్రస్తుతానికి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మా ఫ్రెండ్ అయితే వస్తాడు. వాడితో నేను అల్టిమేట్గా ఫన్ చేయొచ్చు. వాడు బెడ్రక్ ప్లేయర్ వేసిన జావా. ఎట్లా ఆడుతున్నాం అంటే సర్వర్ క్రియేట్ చేసి ఆడుతున్నాం. క్రాస్ ప్లే సర్వర్ వచ్చి తిరిగి సవానాకి వచ్చినాం. గైస్ ఇందాక అట్లా పోయినాం అనుకుంటా ఆ సవానాకి. ఇప్పుడు ఇట్లా వచ్చినాం. కొద్దిగా స్టోన్ అయితే కలెక్ట్ చేసుకుందాం ఇక్కడ. స్లీప్ వేయాలి. సూపర్ క్రాఫ్టింగ్ టేబుల్ అక్కడనే మర్చిపోయినా. ఉంది ఉంది ఉంది. మన కంటికి అంతే గైస్, కనిపించవు కావాల్సినవి. బెడ్ కావాలి మనకి. ఏడుంది బెడ్? యా, మనం ఫస్ట్ స్లీప్ వేసినాం గైస్ ఈ వరల్డ్లో. సెకండ్ డే స్లీప్ వేసినాం. అండ్ స్టిక్స్ ఉన్నాయా? యా, అంటే దీంట్లోకి మారిపోదాం. ఇది దీంతో కూడా పని లేదు. ఇప్పుడు కొద్దిగా స్టోన్ కలెక్ట్ చేసుకుందాం ఇక్కడ. యాస్ ఒక పర్మనెంట్ కూడా చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఫుడ్ కుక్ చేయాలి. దానికి మన దగ్గర వుడ్ లేదు, అంటే ఫ్యూయల్ కింద కదా ఒకటే. ఇప్పుడు కోల్ దొరకలే మనకి. ఇంకా ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. మనం ఉందేమో. ఇంకా పైకి వెళ్ళలేదా మనం? ఇక్కడ అప్పా హార్డ్ కోర్ గాయస్. ఇది చూసుకున్నాడు. అరే గుండె జల్లు ఉంటుంది ఇట్లా పడ్డం బట్టే. చార్కోల్ చేద్దాం గాయస్ ఫస్ట్, ఎందుకంటే మళ్ళా ఎక్కువ ఫ్యూయల్ యూజ్ చేసుకోవచ్చు మనం చార్కోల్ వస్తే. అంటే ఇంకా ఎక్కువ వాటిని స్పెల్ చేస్తుంది. ఒక చెస్ట్ అయితే చేసుకుందాం. చెస్ట్
దీంట్లో మనకు అవసరం లేని పెట్టేద్దాం గైస్. ఏ అవసరం లేదు. ఇప్పుడు వీటిని స్మెల్ట్ చేయాలి, ఇవి ఉంచుకుందాం. వీటితో కొద్దిగా పని ఉంది. ఇంకా నైట్ అయిందా? నైట్ కాకపోతే వెళ్ళి మైనింగ్ చేసుకొని రావచ్చు. ఓ పైన ఏదో ఓర్ ఉంది, జంప్ చేస్తుంటే కనిపించింది ఇప్పుడే. దీని ఓర్ అనుకున్నా గైస్. చి 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 వర్స్ట్ ఫీలింగ్. ఓ కోలిడ్ ఉంది గైస్. టార్చ్ పక్క చేరుతావా ప్లీజ్? కొన్ని టార్చెస్ చేసుకొని మనం మన ఏరియాని లైటప్ చేసుకోవచ్చు. ఇంకా నైట్ ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకి. చెప్తున్నా గైస్, హార్డ్ కోర్ ఎంత వీలైతే అంత సేఫ్గా ఉండాలి. ఒకసారి పోతే మళ్ళీ స్పాన్ అవడానికి ఉండదు. ఇలాంటి గైస్ ఇంత దొరుకుతుంది. అయితే కాస్మిక్ అన్న రూల్ ఫాలో అవుతా. బొగ్గు నమ్ముకున్నాడు ఎప్పుడు బొగ్గుగాడు. అది అన్ని ఎపిసోడ్లో ఛాన్సల్ ప్రూవ్ కూడా అయింది. అందుకే కోల్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఇంకెక్కడైనా ఏమన్నా వస్తున్నాయి ఐరన్ లాంటి? అరే పడ్డా అనుకున్నా గైస్ కొద్దిసేపటి. తొందర ఆగదు మనకి. ఇక్కడ ఏమన్నా ఊర్స్ ఇంకా ఆడ కోల్ ఉంది, వెళ్ళి తెచ్చేసుకుందాం. ఈవినింగ్ అవుతున్నట్టుంది, బెడ్ తెచ్చుకోలేదు మనం. సరేలేండి, ఫస్ట్ అయితే మన బేస్ని కొద్దిగా లైటప్ చేసి స్లీప్ వేసి బెడ్ తీసుకొని వద్దాం. ఇక వేసి కొద్దిగా ఇక్కడ లైటప్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ వస్తుంది నైట్ స్పాన్ కాకుండా. కొద్దిగా ఇట్లా ఈ ఏరియా ఇంత వేయాలి. అక్కడ కొన్ని పెట్టేసి వెళ్ళిపోదాం ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి. ఏంటి యాక్చువల్లీ అస్సలు వద్దు అనుకుంటూనే ఉన్నారా, వద్దురా వద్దురా వద్దురా. అది కానీ వెళ్తే నాకు మామూలుగా ఉన్నది గైస్. సావే, కన్ఫామ్ సావే. खत्म बाय बाय टाटा गुड बाय गया అమ్మా ఒక్క నిమిషం గుండెకాయ జేబులోకి వచ్చింది గైస్. ఫస్ట్ ఎపిసోడ్లో అయిపోయిందా నా పని అనుకున్నా, దగ్గరికి వచ్చినమ్మటే. ఈవినింగ్ అయ్యేటట్టుంది. ఫుడ్ అయితే స్మెల్ట్ అయింది. కోల్ పెట్టేద్దాం. కోల్ పెట్టేసి ఈ ఫుడ్ స్మెల్ట్ అయ్యేటట్టు చేద్దాం. జస్ట్ ప్లేట్. మనం అయితే ఫుల్లీ కాపర్ ఆర్మర్లోకి అయితే అప్గ్రేడ్ అయిపోయినాం గైస్ ఫస్ట్ ఎపిసోడ్లోనే. కాపర్ దొరకడం అంత కష్టం కాదనుకోండి, అందుకే అంత డబ్బున అయిపోయినాం. మావాడు వేరే లెవెల్. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. గైస్ ఎంట్రీస్ అయితే చేసుకున్నాం మనం. కొద్దిగా కవరప్ చేసుకుందాం మనల్ని ఇక్కడ. అని చెప్పండి ఎట్లా అనిపించిందో మీకు ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమేమి చేయాలో కూడా చెప్పండి. అండ్ ఖచ్చితంగా అందరి కామెంట్స్ చదువుతా, చేస్తా కూడా అన్నీ మీరు చెప్పేయండి. And that's it for today guys. See you in the next one. Until then, tata, goodbye. ఓకే